అబద్ధాలను ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సింగమల నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను గుర్తు చేసేందుకు ఈ కార్యక్రమం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో, సూపర్ 6 హామీలు ఎలా అమలు చేయాలో చెవిలో చెప్పాలంటున్నారు. హామీలను తేలిగ్గా ఇచ్చినట్లే అంతే తేలిగ్గా కొట్టిపారేశారంటున్న అందుకే ఏడాది కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలన్న కుట్రతో చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలందరినీ జైల్లో పెట్టాలన్నది చంద్రబాబు కోరిక. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేసి బాధితులపైన హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అన్ని ఆధారాలతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశాం. జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో చేసిన మంచి చాలా ఉండేది. చంద్రబాబు దుర్మార్గాలను చెబుతూ పోతే వారం రోజులు పడుతుంది. చంద్రబాబు మోసాలు, దుర్మార్గాలను గిన్నిస్ బుక్లోకి ఎక్కించవచ్చు. అబద్ధాలను ప్రచారంలో చంద్రబాబును మించిన వారు లేరు. రాష్ట్రంలో మట్టి, ఇసుకను ఎల్లో మాఫియా మింగేస్తుంది. కూటమి నేతల్లో ఇళ్లకు వస్తే నిలదీయడానికి, చంద్రబాబు మెడలు వంచడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో రీకాల్ సిస్టమ్ లేదు. లేకపోతే చంద్రబాబు సర్కారుకు పదవీ గండం ఉండేది. హామీలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. గండికోట శ్రీకాంత్ రెడ్డిపై ఎస్ఓజీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం దుర్మార్గం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేందుకు, ఆయన్ని లేకుండా చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుంది. ఆయనకు ఉన్న భద్రత తొలగించింది. పేర్లకే Z+ కేటగిరీ భద్రత ఆచరణలో అమలు చేయడం లేదు. సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదు దుర్మార్గానికి పరాకాష్ట. ఎన్ని బెదిరింపులు వచ్చినా సత్తెనపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనం పోటెత్తారు. వైఎస్ జగన్ను ఎంత అణచివేయాలని చూస్తే అంత ఎదుగుతారు. మంచి పనులు చేస్తే జనం ఆదరిస్తారన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలి. వైఎస్ జగన్కు మద్దతుగా 1,00,000 మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కార్యకర్తలు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. హామీలను త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇంటింటికి వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. చంద్రబాబు మోసాలను ప్రజల్లో తీసుకెళ్లండి అని సజ్జల పార్టీ శ్రేణులను ఉద్దేశించి పిలుపునిచ్చారు.